సిద్ధాంత్ చతుర్వేది అండ్ మాల్విక మోహనన్ల కొత్త హిందీ యాక్షన్ సినిమా యుద్ర రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా అంటే మొదటి వీకెండ్లో రిలీజ్ అయిన మొదటి వీకెండ్లో సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది, నెట్ కలెక్ట్ చేసింది. శుక్రవారం రోజు రిలీజ్ అయిన 4 కోట్లు, శనివారం 2 కోట్లు వచ్చాయి, ఆదివారం 2 కోట్లు వచ్చాయి, 8 కోట్లు వచ్చాయి నెట్. ఇక మిగిలిన వర్కింగ్ డే సోమ, మంగళ, బుధ, గురి 4 రోజుల్లో కేవలం రోజుకి 50 లక్షల నెట్ మాత్రమే వచ్చింది. అంటే 2 కోట్లు మరో 2 కోట్లు యాడ్ అయ్యాయి. అలా టోటల్గా మొదటి వారంలో 7 రోజుల్లో ఈ సినిమా 10 కోట్లు నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే సినిమా బడ్జెట్ వచ్చేసి 50 కోట్లు అయితే 10 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 40 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇంకా 40 కోట్లు అనేది ఇంపాసిబుల్. ఏమి వచ్చినా మొదటి 3 రోజులు లేదా మొదటి వారంలో మ్యాక్సిమం 2వ వారం కల్లా వచ్చేయాలి. సో కష్టమే. సినిమా అయితే కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి, ఫ్లాప్ కూడా కాదు, డిజాస్టర్ అని చెప్పాలి. నేను కూడా ఇంకా సినిమా చూడలేదు, కుదిరితే ఈరోజు చూడాలి. ఇక రేపు దేవర వచ్చిందంటే ఇంకా ఈ సినిమాలు చూడలేము. అది మన యుద్ర, సిద్ధాంత్ చతుర్వేది అండ్ మన తమిళ హీరోయిన్ మాలవిక మోహనన్ హీరోయిన్గా చేసిన ఈ సినిమా యాక్షన్ సినిమా. ట్రైలర్ చూసా, నాకు నచ్చింది. ట్రైలర్ చూద్దాం అనుకున్నా, కిల్ మాదిరి ఉంటుంది అనుకున్నా, మరి తెలీదు. రిలీజ్ అయిన మొదటి వారంలో 10 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే మరో 40 కోట్ల నెట్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టరే. ఓకే, బాయ్.